ఈ స్టమక్ క్యాన్సర్లో కూడా పరిచర్య చేశాడా లేదా చెప్పండి. పరిచర్య చేశాడా లేదా? చేశాడండి. ఆయనకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉన్న పరిచర్య చేశాడా లేదా? చేశాడు. అదే మనమైతే, మన వాళ్ళైతే ఎంత సాకులు చెప్తా, అన్నా నాకు ఆరోగ్యం బాగాలేదు అందుకే గుడికి రాలేదు అని చెప్పి అంటుంటారు. ఆరోగ్యం బాగాలేదా? చూడండి, తిమోతి గారిని చూడండి. ఆరోగ్యం బాగా లేకపోయినా దేవుని కొరకు కష్టపడి శ్రమించిన వ్యక్తిగా మనకు తిమోతి గారు కనపడుతున్నారు. అంటే భక్తుల దగ్గర మనం చాలా నేర్చుకోవాలండి. భక్తుల దగ్గర మనము వారు ఏ విధంగా పరిచర్య చేశారో మనం చూడగలిగితే మన పరిచర్య ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో తన ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడండి తిమోతి గారు. కాబట్టి దేవుని పని అంటే శ్రద్ధ, దేవుని పని అంటే ఆసక్తి, దేవుని పరిచర్య అంటే నిజంగా తన ప్రాణం పెట్టి మరి పరిచర్య చేసిన వ్యక్తి తిమోతి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రియులారా, ఎటువంటి సందేహం లేదు. సంపూర్ణంగా సమర్పించుకున్నాడండి. రోగం వచ్చినప్పుడు కూడా దేవునికి సమర్పించుకున్న వ్యక్తి అండి తిమోతి గారు. కాబట్టి